ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 85వ కీర్తన 6వ చరణము. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. ఈ మాటల గురించి మనం ఆలోచన చేద్దాం. జీవితంలో భౌతికముగాను ఆత్మీయంగాను కూడా మనకు పునరుజ్జీవము, పునరుద్ధరణ అనేటువంటిది అవసరమైనటువంటి పరిస్థితులు చాలానే ఉంటాయి. పునరుద్ధరణ అనగా పాడైనటువంటి స్థితి నుండి దాని యథాస్థితికి చేరుకోవటం. చాలామంది కోల్పోయినటువంటి వారి యొక్క జీవిత వైభవాన్ని, ఆత్మీయ స్థితిని తిరిగి పొందటానికి ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. కానీ అది వారి యొక్క జీవితాలకు సాధ్యం కానటువంటిదిగానే ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథము మరలా పునరుద్ధరణలోనికి, పునరుజ్జీవంలోనికి వెళ్ళటం సాధ్యమేనని తెలియజేస్తూ ఉంది. 85వ కీర్తన 6వ చరణంలో కీర్తనాకారుడు అంటున్నాడు, నీవు మరలా మమ్మను బ్రతికింపవా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. మరలా అంటున్నాడు అంటే ఒకప్పుడు వారు ఫలవంతంగానే ఉన్నారు, ఒకప్పుడు వారు ఆనందంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు జీవితము దాని యొక్క అందాన్ని కోల్పోయినట్లుగా కీర్తనాకారుడు గుర్తించి ప్రార్థిస్తున్నాడు. దేవుణ్ణి జోక్యం చేసుకోమని, మరలా బ్రతికించు, మమ్మల్ని పునరుద్ధరించు, పునరుజ్జీవములోనికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మన జీవితంలో పునరుద్ధరణలోనికి వెళ్ళాలంటే మనము చేయవలసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి 2 పనుల గురించి మనం తెలుసుకోవాలి. ఒకటి, పునరుద్ధరణ అనేటువంటిది నీ అంతటి నీవుగా చేసుకోలేవు, దేవుడు మాత్రమే చేయగలడు. కీర్తనాకారుడు అన్నాడు, నీవు మరలా మమ్మను బ్రతికించు, మమ్మల్ని పునరుద్ధరించుకుంటామని చెప్పలేదు, కానీ నీవు మాకు పునరుద్ధరణను కలుగచేయి అని అడుగుతూ ఉన్నాడు. రెండవదిగా, పునరుద్ధరణలో ఉన్నటువంటి ఆటంకాలను గుర్తించి మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఈ కీర్తనలో కీర్తనాకారుడు ఇశ్రాయేలీల యొక్క జీవితాల్లో పునరుద్ధరణకు ఉన్నటువంటి ఆటంకాలు ఏంటో గుర్తించి వాటిని ఒప్పుకున్నాడు. ఆ రీతిగా దేవుడు జోక్యం చేసుకుని వారి జీవితాలను మరలా ఫలవంతముగాను ఆశీర్వాదకరముగాను మార్చాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా జీవితము దాని అందాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో భౌతికంగా, ఆత్మీయంగా కూడా పునరుద్ధరణ అవసరమైనటువంటి స్థితిలో ఈ మాటలు వింటున్నావేమో, దేవుడు తప్పకుండా జోక్యం చేసుకుంటాడు. కాబట్టి నీ ప్రయత్నాలన్నీ ప్రక్కన పెట్టి దేవుని జోక్యాన్ని కోరుకో. పునరుద్ధరణకు ఆటంకాలు ఏంటో గుర్తించి ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను పునరుద్ధరించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్క కుటుంబాన్ని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.